డిజిటల్ మీడియా వేరు, శాటిలైట్ మీడియాలో ఉన్న వాళ్ళే జర్నలిస్టులు అని. కానీ ఇప్పుడు అక్రిడేషన్ ఉన్నటువంటి ఒక జర్నలిస్ట్ మీదనే దాడి జరిగింది. దాని మీద అక్రిడేషన్ ఉన్న జర్నలిస్టులు మాట్లాడకుండా ఇరు పరిస్థితి, వాళ్ళు మాట్లాడలేరు, మనం మాట్లాడుతూ ఉన్నాం వాళ్ళ గురించి. సో ఇప్పుడు డిజిటల్ మీడియానే అసలు మీడియా అనేది కూడా ఒకటి మనం వాళ్ళకు చెప్పగలుచుకోవాలి. ఒకటి మన రౌండ్ టేబుల్ మీటింగ్ పెడుతూ రానగానే నేను పొద్దున కొంచెం చూసిన, గూగుల్లో కొట్టి చూసిన అసలు ఏం జరుగుతుంది ఎట్లా అని. చూస్తే అసలు మన భారతదేశంలో ఎట్లా ఉంది పరిస్థితి అని చూస్తే ఇప్పటి వరకు 2014 నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 25 మందికి పైగా జర్నలిస్టుల ప్రాణాలు పోయినాయి. ఆ కేసులన్నీ కూడా ఇట్లాంటివే. ఇప్పుడు ఏదైతే ల్యాండ్ ఇష్యూ, కబ్జా ఇష్యూ బయటపెట్టిన జర్నలిస్ట్ మీద దాడి జరిగిందో అట్లాంటి ఇష్యూలే జరుగుతూ ఉన్నాయి. అందులో మెజారిటీ కేసులు అట్లనే ఉన్నాయి. అందులో చాలా మటుకు ఇట్లాంటి ల్యాండ్ ఇష్యూలు, నాయకుల తప్పిదాలు, నాయకుల అవినీతి బయటపెట్టిన దాంట్లోనే ప్రాణాలు కోల్పోయారు. ఇక ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్లో 33 దేశాల్లో మన దేశం 24వ స్థానంలో ఉన్నది. మీడియా స్వేచ్ఛలో 151వ స్థానంలో ఉంది. టోటల్ 180 దేశాలకు సంబంధించి వాళ్ళు ఇస్తే మన దేశం 151వ స్థానంలో ఉంది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో మనం మన దేశంలో ఉన్నాము, మన రాష్ట్రంలో ఇట్లాంటి పరిస్థితుల్లో మనం ఇట్లాంటి ఒక భయంకరమైనటువంటి పరిస్థితిలో మీడియాలో పనిచేస్తూ ఉన్నాం. సో వీటన్నిటి మీద జరుగుతూ ఉన్న ఇష్యూలు పోతూ ఉన్నాయి. కానీ ఇక్కడ ప్రధానంగా డిజిటల్ జర్నలిస్టులకు వచ్చేసరికి సమస్య ఏమొస్తూ ఉందంటే, మనం ఇట్లాంటి కేసులు పడ్డప్పుడు వాడు వచ్చి దాడి చేసినప్పుడు మనం పోయి వాటిని బలంగా ప్రశ్నించలేకపోతున్నాం. ఎందుకంటే మనం ఒక వ్యవస్థగా జస్ట్ ఒక వ్యక్తిగా ఉండి నడుపుతున్నాం కాబట్టి ఆ వ్యక్తిగా ఉన్నప్పుడు వాటిని మనం ఎదుర్కోలేకపోతా ఉన్నాం. కోర్టుల్లో ఫీజులు కట్టుకోవాలన్నా, లేకపోతే పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాలి, మన సంస్థను చిన్న యూట్యూబ్ ఛానల్ని మనం నడుపుకోవాలనే ఉద్దేశంతో మనం వెనుకడుగు వేస్తూ ఉన్నాం. సో అట్లాంటప్పుడు ఒక పటిష్టమైన వ్యవస్థని డిజిటల్ మీడియా తరఫున మనం రాష్ట్రంలో ఏర్పాటు చేసుకోవాలి. తెలంగాణలో ఖచ్చితంగా అది ఏర్పాటు కావాల్సిన అవసరం ఉన్నది. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాము, అక్కడ పాపం వాళ్ళు డిజిటల్ జర్నలిస్టులు అనే వాళ్ళు నోరెత్తలేని పరిస్థితి ఉన్నది. ఇక్కడ మన దగ్గర కూడా దాదాపుగా అట్లాంటి పరిస్థితిని తీసుకొస్తూ ఉన్నారు. కాబట్టి మనం ఏపీలాగా తయారు కాకముందే, వేరే రాష్ట్రాల్లాగా తయారు కాకముందే మనం ఒక యూనిటీగా పోయి అందరం ఒక్కతాటిపైకి వచ్చి ఒక వేదికగా ఏర్పడాలి. ఇప్పుడు మనం చాలా రోజులుగా చూస్తున్నాం తెలంగాణలో జర్నలిస్టుల మీద దాడి జరిగిన ప్రతిసారి పృథ్వీని వస్తాడు, ఒక ప్రెస్ మీట్ పెడతాడు, ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెడతాడు, ఆయన ముంగటు నడిపిస్తూ ఉన్నాడు. అన్నేం జర్నలిస్ట్ కాదు, అన్నే మొత్తం జర్నలిజంలోనే ఉండి జర్నలిస్ట్ కాదు అంటే జర్నలిస్టే ఛానల్ నడపలేరు అని అట్లా కాదు. అన్న జర్నలిస్ట్ అంటే ఒక ఛానల్ నడిపి ఇంకేదో చేస్తలేరు అని కాదు. మనం జర్నలిస్టులు అని చెప్పి మనం తిరుగుతూ ఉన్నాం, మనం ఏదో చేస్తూ ఉన్నాం. అన్న ఒక ప్రజానాయకుడిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా ఉండి లేదా జర్నలిస్ట్ కాదు అంటే జర్నలిస్ట్కి ఒక ఛానల్ నడపట్లేదు, అది చేయట్లేదు. ఉద్యమకారుడిగా ఉండి జర్నలిస్టుల పక్షాన పోరాడుతూ ఉన్నారు. మనం జర్నలిస్టులం అని చెప్పి మనం ఫీల్డ్లో తిరుగుకుంటూ ఇంత చేస్తూ ఉన్నాము. కానీ ఎక్కడ కూడా మనం మరి ఒక యూనిటీగా అయ్యి అందరం ఒక్కతాటి మీద ఉందాం, ఒక్క దగ్గర కొట్లాడదాం, ఎవడన్నా మన మీదకి వచ్చినప్పుడు మనం బలం చూపిద్దామనే పరిస్థితి లేకుండా పోతూ ఉన్నాం. సో ఈ సమస్యకి ఫస్ట్ పరిష్కారం రావాలి. అది వచ్చినప్పుడు అయితే మనం కేవీఆర్ దాంట్లో చూసినాం, మనం ఫస్ట్ పోయి అడుగున్నప్పుడు వాళ్ళు ఆగిరు, నెక్స్ట్ టైం మనం లేనప్పుడు వచ్చి తీసుకొని పోయిరు. సో ఇట్లాంటి ఇష్యూలన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వాటన్నిటిని కూడా మనం బలంగా ఉన్నప్పుడు వాడెవడు కూడా మన దగ్గరికి రాడు. సో దానికోసం మనం చేయాలి. ఇంకొకటి ఏం జరుగుతుందంటే, ఇప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించినప్పుడు ఇప్పుడున్నటువంటి ప్రతిపక్షాలు వెనకేసుకు వస్తాయి, లేకపోతే ఏదో వచ్చి మాట్లాడడమో, ఏదో వాళ్ళ ప్రెస్ మీట్లలో మాట్లాడమో చేస్తాయి. రేపు అదే పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు మళ్ళీ మన ముడి మీద అంతది. ఇప్పుడు ఇది రెగ్యులర్గా జరుగుతున్నాయి. మన గతంలో చూసినాం, మన గతంలో రగన్న కావచ్చు, సీనన్న కావచ్చు, వీళ్ళందరూ ప్రభుత్వాన్ని ప్రశ్నించినప్పుడు ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఆహా ఓహో అన్నారు. వాళ్ళు నిజంగా చాలా అద్భుతంగా పనిచేస్తున్నారని వాళ్ళే అన్నారు. లాస్ట్కి వాళ్ళే అక్కడ ఒక ప్రజా సమస్యని ఖమ్మంలో నోటీస్ చేయడానికి పోతే, దాన్ని రిపోర్ట్ చేయడానికి పోతే వాళ్ళని అరెస్ట్ చేసి, మామూలు అరెస్ట్గా దారుణంగా గుంజుకొని పోయారు. అంటే ప్రశ్నించడం అనేది వీళ్ళకి ఎవరికి నచ్చదు. ప్రభుత్వంలో వచ్చినాక ప్రశ్నించడం నచ్చది. సో ఎంతసేపు ఉన్న ప్రతిపక్షంలో ఉన్నప్పుడే వాళ్ళు జర్నలిస్టులుగా డిజిటల్ మీడియాలో మనం ప్రశ్నించిన వాటిని సపోర్ట్ చేస్తారు తప్పితే, రేపు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఎవరైనా అట్లనే ఉంటారు. సో మనం అటున్నామా ఇటున్నామా లైన్ ఎవరిది, ఒక్కొక్కరిది ఒక్కొక్క ఎజెండా ఉండొచ్చు, ఒకరు ప్రతిపక్షం ఉండొచ్చు, ఒకరు అధికార పక్షం ఉండొచ్చు, ఒకరు తెలంగాణ యాంగిల్ ఉండొచ్చు, ఇంకొక పక్షం ఉండొచ్చు. కానీ అందరం జర్నలిస్టులుగా ఒక యూనిటీగా ఉండాలి. ఒక్క తాటిపైకి వచ్చి ఒక గుంపుగా మనం ఉన్నప్పుడు మన గుంపు మీదకి ఎవడు రాడు. మనం గుంపుగా లేకుండా చెట్టుకొకరు పుట్టకొకరు చెదిరిపోయి ఉన్నప్పుడే ఖచ్చితంగా వాడు మన మీద వచ్చి దాడి చేస్తాడు. సో ఇది మారాలి. గతంలో కూడా సీనాతో డిస్కస్ చేసేటి ఒకసారి ఇదే ఇష్యూ మీద. సో ఖచ్చితంగా ఇట్లాంటి దిశగా చర్యలు ఉన్నప్పుడే ఎంతో కొంత మనకు డిజిటల్ జర్నలిస్టులకు రక్షణ ఉంటుంది. లేకపోతే పిట్టనెత్తుకుపోయినట్టు ఎత్తుకుపోయే కార్యక్రమాలు ఎట్లా జరుగుతున్నాయో మనం చూస్తున్నాం. సో ఖచ్చితంగా ఇప్పటికైనా ఒక తాటిపైకి వద్దాం, యూనిటీగా కొట్లాడదాం. థ్యాంక్ యూ.